మద్యం ధర పెంపులు నిరసిస్తూ మద్యం ప్రియులు అయితే ఎవరైతే ఉంటారో వారంతా ప్రజావానికి వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు వారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ప్రజావానికి ఎందుకు వచ్చారు, ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? నమస్తే అండి. ముందుగల ప్రభుత్వానికి ఈరోజు ప్రజావాణి ద్వారా మా మద్యము స్వీకరించే మిత్రులు, నా కొంతమంది దగ్గర వాళ్ళు, మద్యం ప్రియుల యొక్క అభిప్రాయాలు ప్రజావాణిలో ప్రభుత్వానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ మద్యం ధరలు పెంచి వారం అవుతుందండి. ఈ వారం రోజుల నుంచి నేను అనేక కొన్ని వైన్ షాపులు కానీ, కొన్ని వాట్సాప్లలో మా మిత్రుల యొక్క అభిప్రాయాలు కానీ, ఈ పెరిగిన మద్యం ధరల యొక్క విధానాన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు అని చెప్పేసి సర్వే చేయడం జరిగింది. సో ఆ సర్వేలో వాళ్ళు కొన్ని అభిప్రాయాలు, కొన్ని క్యాలిక్యులేషన్ చెప్పారండి. ఆ క్యాలిక్యులేషన్లు అన్నిటిని కూడా కొన్ని పేపర్ రూపంలో రాసి ఈరోజు వారి బాధను, వారి మనోవేదనను, మనోభావాలను ప్రజావాణిలో ప్రభుత్వానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రజావాణి మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్కు రావడం జరిగింది. అంటే సర్వే అంటున్నారు కదా, సర్వే ఎట్లా నిర్వహించారు? వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎన్ని గ్రూపులు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు మొత్తం ఈ యొక్క? నాకు దాదాపుగా ఒక 20 నుంచి 30 గ్రూపులు ఉంటాయండి నా ఫోన్లో. సో ఆ గ్రూపులలో కూడా అనేక నిరసనలు వచ్చాయి. ఎప్పుడైతే ప్రభుత్వం 15% పెంచి ఇమ్మీడియట్గా దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు, ముందస్తు సమాచారం లేకుండా. ఇవాళ పెట్రోల్ రేటు పెంచేది ఉంటే ముందస్తు చెప్తారు, ఇంకేదన్నా రేట్లు పెంచేది ఉంటే ముందస్తు చెప్తారు. కానీ మద్యం సారికి వచ్చేసరికి ఇమ్మీడియట్గా ఉన్న పలంగా పెంచేసేసరికి వాట్సాప్లలో చాలా వాళ్ళ మనోవేదన వెలిబుచ్చుతున్నారు, బయటకు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అరే ఇది తాగడమే మంచి పని కాదు కదా, మరి ఇలాంటి న్యూస్ బయట చెప్తే అందరు నవ్వుకుంటారేమో, ఎక్కిరిస్తారేమో అని చెప్పేసి వాళ్ళు ఎంతో మనోవేదన గురై పర్సనల్గా ఫ్రెండ్స్ కనుక వాట్సాప్ గ్రూప్లలో వారి అభిప్రాయాలు చెప్పారు. నేను తెలియని వ్యక్తుల దగ్గర కూడా వైన్సాలకు పోయి మరి అన్న ఏంది మీ పరిస్థితి, మరి ప్రభుత్వం రేటు పెంచింది కదా, మరి ఎట్లా ఏంటి అని అంటే నిజమే అన్నా, కానీ ఏం చేస్తాం, అలవాటు చేసింది. అన్ని పార్టీలు మాకు అలవాటు చేసి కూర్చున్నాయి, అన్ని ప్రభుత్వాలు మాకు అలవాటు చేసి కూర్చున్నాయి. మేమేమో తాగకుండా ఉండలేము. ఇప్పుడు ఆడ నేర్చిన కాలు ఆడకూకోదు, తాగ నేర్చినూకోదు తాగకూకోదు అన్నట్టు ఇవాళ అలవాటు చేసి కూర్చున్నారు. మేము తాగకుండా ఉండలేం కనుక వాళ్ళు పెంచినా తాగుతున్నాము. కానీ ఈ పెంపకం మాత్రం మా నడ్డి విడిచే ప్రక్రియనే. ఇది మాత్రం అన్యాయం మా మీద. ఎందుకంటే మేము ప్రభుత్వానికి ప్రతి నెల 4,000 కోట్ల ఆదాయం సమకూరుస్తున్నాము. ఓవరాల్గా వచ్చి ఒక సంవత్సరానికి 40,000 నుంచి 50,000 కోట్ల ఆదాయము మా మద్యం ప్రియుల ద్వారా వాళ్ళు మందు తాగడం వల్లనే ఈ ప్రభుత్వానికి అధిక వాటా ఇచ్చి మెగా వాటాదారులుగా ఉన్నది మేము. మరి మాకు చెప్పకుండా మా నడ్డి విడిచే ప్రయత్నం చేసి ఇలా 15% పెంచి మా మీద అధికంగా ఆర్థిక భారము పడేసింది ఈ ప్రభుత్వము. మా మనోవేదన ప్రభుత్వానికి తెలియజెప్పన్నా, నీకు వీలుంటే ప్రజావాణిలో దరఖాస్తు పెట్టు అని చెప్పి. అంటే ఎట్లాంటి అభిప్రాయాలు వస్తున్నాయి? అంటే వాట్సాప్ సర్వే చేసిన అంటున్నారు కదా, అట్లా అంటే అవతల సైడ్ ఉన్న వాళ్ళు ఎట్లాంటి అభిప్రాయాలు వెళ్ళబుచ్చారు? అక్కడ ముఖ్యంగా వాళ్ళు వెలిబుచ్చినది ఏంటంటే, అందులో నాకు చెప్పిన వాళ్ళలో కొందరు డైలీ వేజెస్ ఉన్నారండి. డైలీ వేజెస్ అంటే వాళ్ళకు నిత్యం పని దొరకవచ్చు, దొరకకపోవచ్చు, అడ్డం మీద కూలీ అంటాం కదా, వారికి ప్రతిరోజు పని దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. సో వాళ్ళకు ఏంటంటే దొరికినప్పుడే కూలీ, అది కూడా 300, 400 వస్తాయి. అందులో వీళ్ళు పెంచిన ధరలను చూసుకుంటే సగం 200 రూపాయలు, 180 దానికి పోయినా 10-20 రూపాయలు గుడాలో ఆమ్లెట్ ఇంకేదన్నా తిన్నా కానీ ఆ 200, 250 పోతే వాళ్ళకి చేతిలో మిగిలేదు ఒక 100 రూపాయలు మిగులుతుందట. ఆ 100 రూపాయలు ఇంటికి తీసుకపోతే ఇక ఇంట్లో అనేక గొడవలు వస్తున్నాయంట వాళ్ళ ధర్మపత్నితోని, అర్ధాంగితోని. సో వారు అనేకంగా చెప్పుకోలేకపోతున్నారు. తాకుండా ఉందామంటేనేమో ఈ ప్రభుత్వాలు, ఈ పార్టీలు, ఈ నాయకులు అలవాటు చేసి కూర్చురు ఎన్నికలు వచ్చినప్పుడు అని చెప్పి కొంతమంది రోజు నిత్యం మద్యం స్వీకరించే వాళ్ళు ఈ రకంగా చెప్తున్నారు. వారానికి ఒకసారి స్వీకరించే వాళ్ళు కూడా ఇది మాకు అధికంగా ఆర్థిక భారమే అన్న. ఎందుకంటే మేము ఎప్పుడో ఒకసారి తాగుదామంటే కూడా ఇంత మద్యం రేట్లు పెంచేసరికి తాగాలంటే కూడా డబ్బులు లేక కూడా నానా ఇబ్బందులు పడుతున్నాము. ఇది చెప్పా పెట్టకుండా పెంచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడమే. మేము ఏమన్యాయం చేసినాము? ప్రభుత్వానికి నెల 4,000 కోట్ల ఆదాయం సమకూరుస్తున్నాము. ఓవరాల్గా సంవత్సరానికి వచ్చి 50,000 కోట్ల అధిక రాబడికి మేము ముఖ్య కారణమవుతున్నాము. ప్రభుత్వ అందించే సంక్షేమ పథకాలలో ఇప్పుడు మా నుంచి వచ్చే ఆదాయమే ముఖ్య పాత్ర వహిస్తుంది. అలాంటిది ఇంత ఆదాయం ఇస్తున్నప్పటికీ మా మీదనే ఇంత నిర్లక్ష్యపూరితంగా మరి ఆ ధరలను పెంచి 15% పెంచి మా నడ్డి విడిచే ప్రక్రియ చేస్తుంది. మేము ఎవరు చెప్పుకోలేమనుకుంటుందా ఈ ప్రభుత్వము? మరి మేము కూడా సంఘంగా ఏర్పడి మరి బహిరంగ సభలు పెట్టి మరి అట్లా చెప్తే ఏమన్నా
ఈ ప్రభుత్వం కదిలి వస్తుందా మాకైతే అర్థం కావట్లేదు అని చెప్పేసి కూడా అనేక రకాలుగా వారి మనోభావాలు వ్యక్తపరచడం జరిగింది. వాట్సాప్ రూపంలో కానివ్వండి, నేను అడిగినప్పుడు కూడా వారు మౌఖికంగా కూడా వారు వ్యక్తపరచడం జరిగింది. అంటే ఇప్పుడు సంఘం పెడతారా మరి? అంటే ప్రభుత్వం ఆల్రెడీ 15% ధరలు పెంచింది. అంటే సుప్రీంకోర్టు మన హైకోర్టు జడ్జి రిటైర్డ్ జడ్జి తోటి కమిటీ చేసి 15% పెంచామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మరి ఇప్పుడు సంఘం పెట్టి సభలు పెడతారా? ఇప్పుడు అది రెండో విడత అండి. ఎందుకంటే మా వాళ్ళు ఫుల్ క్లారిటీగా ఉంటారు. ఏ పని చేసినా వాళ్ళు ప్రతిదీ కూడా ఒక అంటే తాగితే తాగుతుండొచ్చు మద్యం, కానీ వాళ్ళకు మైండ్ షార్ప్ ఉంటుంది, చాలా షార్ప్ ఉంటుంది. ఎవరికన్నా మాట ఇస్తే మాత్రం మళ్ళీ వెనుక తీసుకోరు. వాళ్ళు ఆలోచనలో కూడా ఎక్కువ ఉంటారు. వాళ్ళు స్టాటిస్టిక్స్ చెప్తే నేను పరిశాన్ అయినా, నెలకు 4,000 కోట్లట, సంవత్సరానికి 50,000 కోట్లు వస్తున్నారట వాళ్ళ నుంచే. కనుక మరి అలాంటి వాళ్ళను మీరు నిర్లక్ష్యం చేసి వాళ్ళ విన్నపాన్ని నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు రెండో స్టెప్ తీసుకుంటారు. ఆ రెండో స్టెప్ ఏం తీసుకుంటారు అనేది నేను రెండో సర్వే చేసినాక, ఎందుకంటే మళ్ళీ మేము కూడా ఇప్పుడు ఇది ప్రాథమిక రిపోర్టే నేను తెచ్చింది. ఈ వారం రోజులలో వారి అభిప్రాయాలు ప్రజావాణి ద్వారా ప్రభుత్వానికి అందించాలని తీసుకొచ్చిన ఈ రిపోర్ట్లో ఈ అంశాలు వచ్చినాయి. మరి నేను రెండో సర్వే చేస్తే వాళ్ళు మరి సంఘం ఏర్పడతారా, లేకుంటే ఇందిరా పార్కులో ధర్నా చౌక్ దగ్గర మరి రోజు భారీ బహిరంగ మద్యం ప్రియుల భారీ బహిరంగ సభ పెట్టి మరి అట్లా తెలియజెప్తారా, మరి వీళ్ళు తీసుకునే చర్యను బట్టి వీరు తీసుకునే ఆలోచనను బట్టి కూడా నేను రెండో సర్వే చేసి వాళ్ళ అభిప్రాయాలతోని ఏదైనా చేస్తాం. మేము అవసరమైతే సంఘమైనా పెడతాం, సభనైనా పెడతాం, భారీ బహిరంగ సభ కూడా పెడతాం. కానీ ఏంటంటే ఇది తావుడుకు సంబంధించింది కదా, ఇక అందరు నవ్వుకుంటారేమో అని మా వాళ్ళు జర సిగ్గు మోమాట పడుతుర్రు. ఇక అది ఒకసారి మా వాళ్ళు వదిలిపెట్టిరు అనుకో, ఒక డేసి వదిలిపెట్టుర్రా అంటే వదిలిపెట్టిరు అనుకో, ఇక ఏడికైనా సిద్ధమవుతారు. ఇక భారీ బహిరంగ సభకు కూడా సిద్ధమవుతారు. నేను రెండో సర్వే చేసి రెండో రిపోర్ట్ మళ్ళీ మీ ద్వారా తెలియజెప్తాను. మీ డిమాండ్స్ ఏంది అసలు? అంటే ప్రభుత్వానికి ఏమేమి డిమాండ్స్ పెట్టారు ప్రధానంగా? పెంచిన ధరలను మాకు ఎలాంటి సమాచారం లేకుండా పెంచిన ధరలను తగ్గించాలి తక్షణమే. రానున్నది ఎండాకాలము, అది దృష్టిలో పెట్టుకొని 100 రూపాయలకే చల్లని బీరు ఇవ్వాలి, అందించాలి మా వాళ్ళకు. మా వాళ్ళ ఆర్థిక భారాన్ని తగ్గించాలి. ఇది రెండు ప్రధానమైన డిమాండ్లు. రానున్నాయి ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ ఉన్నాయి, ప్రజెంట్ ఎమ్మెల్సీ కూడా నడుస్తున్నాయి. ఎన్నికలు ఏవైనా పార్టీ అభ్యర్థులు ఎవరైనా ఎవరి గెలుపోవటంలో అయినా నిర్ణయించేది మా మద్యం ప్రియులే. ఇది మాత్రం ప్రతి పార్టీ గుర్తుపెట్టుకోవాలి, ప్రతి పాలకుడు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఎన్నికలలో పోటీ చేసే ప్రతి అభ్యర్థి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మా వాళ్ళు నిర్ణాయక శక్తి మా వాళ్ళదే కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే మీ పెంచిన ధరలను తగ్గించాలి, 100 రూపాయలకే చల్లని బీరు అందేటట్టుగా చూడాలని చెప్పేసి మా మద్యం ప్రియులు వేడుకుంటురు, విజ్ఞప్తి చేస్తున్నారు. మనోవేదనతోని మీకు వినతి పత్రం రూపంలో నా ద్వారా నన్ను ఒక వారధిగా మీ దగ్గరికి పంపించారు. ఆ వారధిగా నేను వచ్చి నా వంతు బాధ్యతగా ప్రజావాణిలో మా వాళ్ళ మనోభావాలు కాయిదా రూపంలో, లిఖిత రూపంలో మీకు అందేటట్టుగా. మా వాళ్ళు లోపలికి పోతే ఆడ ఎక్సైజ్ శాఖ కుర్చీ లేదు, అందులో ప్రజావాణిలో అన్ని కుర్చీలు ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన కుర్చీలు ఉన్నాయి. ఎక్సైజ్ శాఖ నెలకు 4,000 కోట్ల ఆదాయం ఇస్తుంది. ఆ శాఖకు సంబంధించిన కుర్చీ లేదు ఇద్దామంటే ఆఖరికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆడిడ చుట్టూ తిరిగి అన్నీ చూస్తే ఏడ ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్లే కనిపించలే. ఏడియాలరో మరి ఇంత ఎన్ని శాఖలు ఉన్నాయి, ఇది ఏ శాఖ పోతుందా అని చెప్పి అడుక్కుంటా పోతే ఆఖరికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో సార్ని అడిగితే మరి ఇది మద్యం శాఖకు సంబంధించింది, ఎక్సైజ్ శాఖకి ఎక్కడ ఇవ్వమంటారు అంటే మాకు ఇవ్వండి, రెవెన్యూ మా డిపార్ట్మెంట్కి ఇవ్వండి, మేము వాళ్ళకు ఫార్వర్డ్ చేస్తామంటే ఆఖరికి మా వాళ్ళ బాధలను లిఖితపూర్వకంగా రాసి రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఇచ్చినాం. వాళ్ళు అక్నాలెడ్జ్మెంట్ చేసిర్రు, నా ఫోన్కు మెసేజ్ వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే అన్ని పార్టీల వాళ్ళు ఈ యొక్క మద్యం ధరలకు సంబంధించి ఆలోచించాలని అంటున్నారు కదా, మరి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి మీరు ఏం చేయబోతారు? అంటే ఎట్లా వాళ్ళని మీతో కలుపుకొని పోతారా, లేకపోతే మీ యొక్క వినతులు వాళ్ళకి ఇస్తారా, లేకపోతే ఏం చేస్తారు? మేము కలుపుకొని పోవడం కంటే ముందే ప్రతి పార్టీ మేల్కోవాలి. ఎందుకంటే ఇది వాళ్ళదే కాలం రానున్నది. మా కాలం ఉంది, వాళ్ళ కాలం ఉంది, వాళ్ళ అవసరం ఉంది, మా వాళ్ళ అవసరం ఉంది. కనుక ప్రతి పార్టీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దీని మీద కూడా మీరు ప్రభుత్వానికి విజ్ఞప్తి తెలియజేయాలి, మా బాధలు పట్టించుకోవాలి. మీరు ఎన్నికలు ఉన్నప్పుడు వస్తారు, అలవాటు చేసి కూర్చుంటారు. ఇవాళ మరి 15% పెంచింది ప్రభుత్వం, మరి ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్షంగా మీకు లేదా అని చెప్పేసి అన్ని పార్టీలను కూడా మా వాళ్ళే అడిగారు. నిన్న వైన్ షాప్లో పోతే మరి ఎట్లనే మరి ఇక ఎన్నికలప్పుడు అన్ని పార్టీలు వస్తాయి కానీ మరి పార్టీలకు చెప్పపోయారు అని అంటే మరి వాళ్ళకు కూడా ఉండాలి కదన్న, ఓటు అడుగుతారు, అన్నీ అడుగుతారు. మరి ఇలా పెంచినప్పుడు మా తరపున మరి ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత ప్రతి పార్టీ మీద ఉంటుంది కదా అని చెప్పేసి మా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కనుక ఇది ప్రతి పార్టీ కూడా అడగాలి, ప్రశ్నించాలి. ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మద్యపు
పెరిగిన రేట్లను తగ్గించి 100 రూపాయలకే బీర్ వచ్చేటట్టుగా ప్రతి పార్టీ కూడా ప్రభుత్వం దృష్టికి మా సమస్యలను తీసుకుపోవాలి. ఏ పార్టీ అయితే తీసుకుపోదో ఈ సమస్యను వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుంటాం, మా వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటారు. వస్తున్నాయి స్థానిక సంస్థ ఎన్నికలు, మీ అభ్యర్థులు నిలబడతారు, మీ వాళ్ళని ఏం చేయాలో ఎట్లా చేయాలో ఏడొత్తాలో మా వాళ్ళకి తెలుసు, మా వాళ్ళు చూసుకుంటారు. అది దీని మీద మీరు స్పందించకపోతే మాత్రం మీకు తీవ్ర పరిణామాలు ఉంటాయి. అన్ని పార్టీలకు హెచ్చరిస్తారు మా వాళ్ళు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోరి. మా వాళ్ళు మేధాశక్తులు, ఏదో తాగితే తాగుతుండొచ్చు, వాళ్ళ కష్టం కోసమో లేకుంటే శారీరకంగా అలసిపోయి తాగుతుండొచ్చు, ఇంత తాగితే తాగుతుండొచ్చు, కానీ ఆలోచనలో మా వాళ్ళు మీకంటే ఎక్కువ. అధికారం ఇస్తే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏలే శక్తి మా మద్యం ప్రియులకు ఉన్నది, అది మర్చిపోవద్దు. ఏ పార్టీ కూడా ఏలుతున్న ప్రభుత్వం కూడా మర్చిపోవద్దు అని చెప్పేసి మా మద్యం ప్రియుల తరపున ప్రభుత్వాన్ని, అన్ని పార్టీలను, ప్రతిపక్ష పార్టీలను, అందరి నాయకులను కూడా వేడుకుంటుంది. థ్యాంక్ యూ. మొత్తానికి ఇది పరిస్థితి. ఏదైతే మద్యం ధరలకు సంబంధించి ప్రభుత్వం పెంచిన నేపథ్యంలో కూడా మద్యం ధరలు తగ్గించాలి, కేవలం 100 రూపాయలకే ఈ యొక్క బీర్ అందించాలి, వేసవిని దృష్ట్యా ఉంచుకొని ఈ ధరకే 100 రూపాయలకే ఈ యొక్క ఆ బీర్ను అందించాలి. అంతేకాకుండా ఈ యొక్క మద్యం ధర పెంపు పైన ప్రతిపక్ష పార్టీలు కూడా స్పందించాలి. స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా వారికి తగిన బుద్ధి చెప్తామంటూ కూడా మద్యం ప్రియులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ నరసింహతో హరికృష్ణ, బిగ్ టీవీ, హైదరాబాద్.